సంగారెడ్డి జిల్లా గండిపేట పరిధిలోని అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కొరడా జొలిపిస్తున్నారు. మొయినాబాద్ మండలం చిలుకూరు గ్రామ రెవెన్యూలో గండిపేట పరిధిలోని కట్టడాలను కూల్చివేస్తున్నారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్న కట్టడాలను గుర్తించి పోలీసులు బందోబస్తు మధ్య కూల్చివేతలు జరుపుతున్నారు. పరిసరాల్లోకి ఎవరిని అనుమతించడం లేదు పోలీసులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. హైడ్రా అధికారులు ఆపరేషన్ గండిపేట ప్రారంభించారు. 5 రోజుల పాటు కూడా ఈ ఆపరేషన్ పూర్తి చేయాలని చెప్పి హైడ్రా అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. గండిపేట చుట్టూ ఉన్న అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రక్రియను శరవేగంగా చేస్తున్నారు. ఈ రోజు నార్సింగ్ మున్సిపల్ పరిధిలో గండిపేట శివారు ప్రాంతాలు, గండిపేట జలాశయాన్ని ఆనుకొని ఉన్న ప్రాంతాలు, బఫర్ జోన్ లో నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కూల్చివేస్తున్నారు. హైడ్రా అధికారులు ఉదయం నుంచి కూడా నార్సింగ్ మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ పరిధిలోని ఉన్న అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రక్రియనంతా కూడా శరవేగంగా చేస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడైతే జలాశయాన్ని, గండిపేట జలాశయాన్ని ఆనుకొని ఇక్కడ అంతా కూడా నిర్మాణాలు చేశారు. ఎటువంటి మున్సిపల్ అనుమతులు లేకపోయినప్పటికీ కూడా ఈ అక్రమ నిర్మాణాలన్నీ కూడా చేసినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఇన్నాళ్ళు మున్సిపల్ అధికారులు కూడా సైలెంట్ గా ఉన్నప్పటికీ హైడ్రా ఏర్పాటు తర్వాత కొంత దూకుడుగా ముందుకు వెళ్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా నేలమట్టం చేసేందుకు ఆపరేషన్ గండిపేటను ప్రారంభించారు. 5 రోజుల్లో ఈ టార్గెట్ అంతా కూడా రీచ్ కావాలని చెప్పి హైడ్రా అధికారులు టార్గెట్ గా పెట్టుకున్నారు. మనం చూసుకోవచ్చు, గండిపేట జలాశయాన్ని ఆనుకునే ఈ నిర్మాణాలన్నీ కూడా చేశారు. గండిపేట జలాశయాన్ని కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. గండిపేట జలాశయం పక్కనే ఆనుకొని ఉన్ని బఫర్ జోన్ ప్రాంతంలో, పూర్తిగా ఎఫ్టీఎల్ ప్రాంతంలోనే ఈ నిర్మాణాలన్నీ కూడా చేపట్టారు. గండిపేట జలాశయాన్ని ఆనుకొని ఈ నిర్మాణాలు చేశారు. ఎటువంటి అనుమతులు లేవు, మున్సిపల్ అనుమతులు కానీ ఎటువంటి అనుమతులు లేకుండా ఈ భవనాలన్నింటినీ కూడా నిర్మించారు. వీటన్నింటినీ కూడా 5 రోజుల్లో గండిపేట చెరువు చుట్టూ కూడా ఎటువంటి కాలుష్య జలాలు గండిపేటలో చేరకుండా ఇక్కడ చుట్టూ ఉన్న నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేయాలని చెప్పి అధికారులు లక్ష్యంగా పెట్టుకొని రాబోయే 5 రోజుల్లో కూడా ఈ టార్గెట్ ను మొత్తం అక్రమ నిర్మాణాలను, గండిపేట జలాశయం చుట్టూ ఉన్న నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేయాలని చెప్పి అధికారులు టార్గెట్ గా ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఆపరేషన్ గండిపేటకు సంబంధించి తొలి రోజు ప్రక్రియ నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలోని ఖానాపూర్లో జరిగింది. మరోవైపు చిలుకూరు, అటువైపు గండిపేట జలాశయానికి మరోవైపు ఉన్న ప్రాంతం చిలుకూరులో కూడా అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేస్తున్నారు. ఉదయం కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఆ తర్వాత ఎవరైతే ఆందోళన చేశారో వారందరినీ కూడా పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ పోలీసులు భారీగా మోరించి పోలీసుల భారీ బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.